మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ ఏంది స్టేట్మెంటు? సరికొత్త లక్ష్యాలతో ముందుకు, కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. గతాన్ని సమీక్షించుకొని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలి. ప్రతి ఇంట సంతోషాలు వెళ్ళి విరియాలి. సో కేసీఆర్ మాట్లాడినట్టున్నాడు నిన్న, అంటే మాట్లాడలేదు కానీ ఒక స్టేట్మెంట్, సరే వాళ్ళ పత్రికలో ఇంకేదో ఆ దిశగా నూతన సంవత్సర శుభాకాంక్షలు దిశగా ఆయన ఒక అది చేసిండు. 2024 దేశానికి ఎంతో ముఖ్యం. 2024 దేశానికి ఎంతో ముఖ్యమైన సంవత్సరం, దేశానికి ఎంతో కీలకం కానున్నది. 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించడం పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేదండి తెలంగాణ. నేను చెప్తున్నా కదా, బీజేపీని ఆగం పట్టించింది కిషన్ రెడ్డి గారు. వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. బండి సంజయ్ ఉంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే. మీరు ఒప్పుకోకపోయినా ఈ వాస్తవాలు. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉంచితే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కొలువుదేరేది. కొంతమంది వ్యక్తులు ఆ పార్టీలోనే కోఆర్డినేషన్ లేకుండా, అరే ఈయనెవరు, నిన్నగాక మొన్నొచ్చి కార్పొరేట్ స్థాయి ఉన్న వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి, మాకు ప్రియారిటీ ఉండట్లేదు, అలాంటి ఈగోల వల్ల, సెంట్రల్లో పెట్టిన పుల్లల వల్ల సంజయ్ని తీసుకుపోయి పక్కనేసిరు బాబు. సంజయ్ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది ఈరోజు బీజేపీ పార్టీ. సో ఆ కోఆర్డినేషన్ లేకుండా కొంతమంది బడా నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి హోదాలో మేము ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి మేమే అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈరోజు సంజయ్ని కథం పట్టించారు. అదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు, ఎవరు ఏంది కథ ఎట్లా పోయిందనేది కూడా మీకు తెలుసు. కాబట్టి కిషన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రజలు. ఎట్లా నమ్మాలి నిన్ను? అరే నువ్వు కేంద్ర మంత్రివి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంది నీకు, నువ్వు కవితని ఏం చేయలేకపోయినావు, లిక్కర్ కేసు ఉంది, 1,00,000 కోట్లకు పైగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది. గిరా కిషన్ రెడ్డి నేను ప్రెస్ క్లబ్లో ఒక ప్రశ్న అడిగిన, సార్ మీరు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు కదా, మరి కవిత లిక్కర్ కేసు ఏమైంది, 1,00,000 కోట్ల కుంభకోణం అంటారు, మరి కాళేశ్వరంపై దోచుకు తిన్నారు అంటారు కల్వకుంట్ల కుటుంబం, ఏం సార్ మరి చర్యలు ఉంటాయా లేదా, ఆ చర్యలు తీసుకునే రైట్స్ మీ మోడీకి కూడా లేవా, అమిత్ షా కూడా లేవా అని మాట్లాడినా, ఒక క్వశ్చన్ వేసిన. ఈయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మిత్రమా కేసీఆర్ హయాంలో ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు, సిబిఐని తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ లేకుండా చేసిర్రు, అలాంటి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చిర్రు, సిబిఐ అలాంటి పెద్ద దర్యాప్తు సంస్థల్ని ఎంట్రీ లేకుండా ఒక కొత్త చట్టం చేసుకున్నారు, అందుకనే మేము ఏం చేయలేకపోయినామని మాట్లాడింది. మరి ఎందుకయ్యా మీరు కేంద్రంలో ఎందుకున్నారు? మరి మీరు అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే జైల్లో పెడతారా, లోపలేస్తారా, అప్పుడే చర్యలు ఉంటాయా? నాకు తెలిసి మీకు ఇంకో 10 సంవత్సరాల వరకు మరి అధికారం రాదు తెలంగాణలో, అప్పటి వరకు ఇట్లా చూస్తుంటారా? ఒక ప్రధానమంత్రి, ఒక హోంశాఖ, కేంద్ర హోంశాఖ మంత్రికే అలాంటి రైట్స్ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అంతే కదా. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ కవితను లోపలేసి కేసీఆర్ మీద దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో, మీకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎందుకయ్యా నాకు అర్థం కావట్లేదు, సెంట్రల్లో ఉన్నారు కదా అధికారంలో, సో ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఆ దిశగా పనిచేయండి, వచ్చే టర్మ్ కూడా మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి, మేము ఆ రాష్ట్రంలో అధికారంలో లేము కదా, గెలిస్తే స్టెప్ తీసుకుంటాం, గెలిస్తే లోపలేస్తాం, గెలిస్తే దర్యాప్తు ఉంటుంది, ఇవన్నీ ఎవరు నమ్మాడు? ఇప్పుడు అయిపోయింది ఇక, ఆ సిచ్యువేషన్ అయిపోయింది.